కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మండిపడ్డారు. నర్సాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో జీహెచ్ఎంసీ డంపు యార్డ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డంపు యార్డ్ నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో హైదరాబాద్ మహానగర చెత్త మొత్తం జవహర్ నగర్ ఏదైతే ఉందో అది పచ్చని పొలాలు గుమ్మడాల మండల్ ప్యారనగర్ రిజర్వ్ ఫారెస్ట్ వేయడం అనేది చాలా అన్యాయం. అవసరమైతే కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులు ఉండబోయింది కదా, ఈ చెత్త ప్రాజెక్టు ఇట్లా డంప్ యార్డ్ కొడంగల్ నియోజకవర్గం తీసుకుపోతే మేము సంతోషిస్తాం. అక్కడ ఈ డంప్ యార్డ్ వల్ల మీకు ఉపాధి కలుగుతుంది, కానీ మాకు ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ వల్ల నష్టం జరుగుతుంది. ఆ ప్యారనగర్ వేసే డంప్ యార్డ్ ఏదైతే ఉందో దానివల్ల పందివాగుకి వెళ్ళి నర్సాపూర్ చెరువు మొత్తము ఒక స్టోరేజ్గా నిండి ఆ చెరువు అలిగెళ్ళినప్పుడు వర్షాలు పడ్డప్పుడు అది అలిగెళ్ళుతూ ఎన్ని గ్రామాలు అయితే మా నర్సాపూర్ చెరువు అలిగెళ్తే పోతుందో ఆ కింది గ్రామాలు కూడా కెమికల్ అవుతా అని చెప్పి ఉద్దేశించి నష్టం జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామాలు ముఖ్యంగా ముదిరాజులు చెరువులు ఉపాధి ఉన్న వాళ్ళంతా చేపలు చచ్చిపోతే కెమికల్ బోర్లు నీళ్లు కాబట్టి బర్రె గొర్రె జంతువు అన్ని అందు గురించి ఈ ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి డంప్ యార్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే డంప్ యార్డు గిట్ట అక్కడ అయినట్టయితే ఈ నర్సాపూర్ ప్రజలు అందరికీ కూడా అందరి ఆరోగ్యాలతో చెలగాటం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. మరి అక్కడి నుంచే వాటర్ అంతా కూడా నర్సాపూర్ చెర్లకు వస్తుంది. నర్సాపూర్ చెర్లకు వచ్చినట్టయితే ఆ వాటర్ మొత్తము ఇప్పుడు వేరే జాగాలో మనం చూసినట్టయితే ఏ చెర్లు అయినా కానీ వాటర్ మొత్తం కెమికల్ వస్తే పచ్చగా అయిపోతుంది. దాంట్లో చేపలు కానీ ఏది కానీ బతికే పరిస్థితులు ఉన్నాయి. మరి నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కూడా ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అవన్నిటికి కూడా వాటన్నిటి కూడా ప్రాణాలతో చెలగాటమైనట్టు అవుతుంది. మరి హైదరాబాద్ నుంచి డంప్ యార్డు ఇక్కడికి తెస్తే మరి హైదరాబాద్లో ఒక చెత్త బండి పోతుంది అంటే వెనుకనే మొత్తం చెత్త పడిపోతూ ఉంటుంది. దాని వాసన భరించలేని పరిస్థితి ఉంటుంది. ఆ కంపునంతా హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మరి ఇక్కడ నల్లవల్లి అడవిలో రైతుల పొలాలు అవి వాస్తవానికి చెప్పాలంటే దానిపైన కేసు కూడా నడుస్తుంది. రైతులు దానికోసం చాలా పోరాటం చేస్తున్నారు. అలాంటిది ఇది ప్రభుత్వ పరంపోగా అని చెప్పి ఏవో సాకులు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా మరి నర్సాపూర్ ప్రాంతానికి డంపు యార్డును తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నర్సాపూర్లో ఈరోజు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క డంపు యార్డును వీళ్ళు క్యాన్సల్ చేసుకునే వరకు కూడా మేము ఇదే పోరాటం చేస్తాము. నిన్న మా ఎంపీ గారు కూడా ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి ఈ యొక్క డంపు యార్డు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీలైతే ఈరోజు వారు పార్లమెంటులో కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తారు. నేను నర్సాపూర్ ప్రాంతం కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి నర్సాపూర్ ప్రజల యొక్క ప్రాణాలతో మీరు చెలగాటమాడే ప్రయత్నం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ మీరు వెంబడే మానుకోవాలి. లేనట్టయితే మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము డంప్ యార్డ్ మాత్రం ఇక్కడికి రానియము. మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి వ్యాపారస్తులు అయితేనే మేము అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. మరి